నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలి సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పర్యావరణ కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలి పిలుపునిచ్చిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తల్లి పాలివ్వడం వల్ల తల్లులకు మరియు శిశువులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి తల్లి పాల వల్ల శిశువులకు సరైన పోషకాహారం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆగస్టు 1 నుండి ఆగస్టు 31వ తేదీ వరకు బాల కార్మికుల నిర్మూలనపై చిత్తూరు జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ 14 సంవత్సరాల లోపు పిల్లలు బడిలో ఉండాలి 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసుతో పాటు జరిమానా విధించడం కఠినమైన చర్యలు తీసుకుంటాం వెల్లడించిన చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి బి పుల్లయ్య సీసీ కెమెరాలు ప్రతి గ్రామంలో ముఖ్యమైన కూడలలో అపార్ట్మెంట్స్ వంటి ప్రదేశాలలో తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయించాలి సైబర్ క్రైమ్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలను అవగాహన పరచాలి అధికారులకు దిశానిర్దేశాలు చేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్ ఇక వార్తల్లోని వివరాలు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్ను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు తల్లి పాలివ్వడం వల్ల తల్లులకు మరియు శిశువులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని తల్లిపాల వల్ల శిశువులకు సరైన పోషకాహారం రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సచివాలయంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పోస్టర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య తదితర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను మొట్టమొదట 1992లో తల్లిపాలను ప్రోత్సహించడానికి మరియు తల్లిపాల యొక్క ఆవశ్యకతను గురించి అవగాహన పెంచడానికి జరుపుకోవడం జరిగిందని అప్పటి నుండి ప్రతి ఏటా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ను ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరుపుకుంటున్నామని తెలిపారు తల్లి పాలివ్వడం వల్ల తల్లులకు మరియు శిశువులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని తల్లిపాల వల్ల శిశువులకు సరైన పోషకాహారం రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు తల్లి పాలివ్వడం వల్ల కలుగు ప్రయోజనాలను పలు మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు బిడ్డ పుట్టిన మొదటి 6 నెలలు తల్లిపాల ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి శ్రీనివాసరావు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిని శాంతకుమారి తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు పర్యావరణ కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు బుధవారం ఉదయం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఏడీఎంఎస్ ఎలక్ట్రిక్ వాహన ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి కాలుష్య రహిత నగరాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ బైక్లను వాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజర్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ బైక్స్ ఎలక్ట్రికల్ బైక్స్ పలానా శివకృష్ణ డీలర్స్కి చిత్తూరులో జిఎస్ మోటార్స్ రావడం చాలా సంతోషకరం ఈ బైకులు వీళ్ళకి అత్యంత సేల్స్ అయ్యి చిత్తూరుని ఆదర్శంగా తీసుకొని యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ కంపెనీ గ్రో అయ్యి ఆంధ్ర రాష్ట్రాన్ని జీరో పొల్యూషన్గా తీర్చిదిద్దే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రధానమంత్రి గారు కావచ్చు అనేక రంగాల్లో కూడా ఎలక్ట్రికల్ మీరు చూశారంటే ఆర్టీసీ బస్సుల్ని కూడా ఎలక్ట్రికల్ బస్సులు చేయాలన్న కాన్సెప్ట్లో మన రాష్ట్రం దేశం కూడా ముందడిగేస్తుంది కాబట్టి వీరందరికీ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కూడా ఈ బైక్ని నేను డ్రైవ్ చేశాను చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఈరోజే బైక్ తోలుతున్నా ఎలక్షన్లలో బైక్ తోలి ప్రజల దగ్గర ఓట్లు ఎలాగైతే సాధించినామో అలాగే వీరు కూడా చిత్తూరు ప్రజల మనసు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసు దోచుకొని ఈ ఎలక్ట్రికల్ కంపెనీ ఇంకా అనేక రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నా థ్యాంక్ యూ చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారికి ఆధ్వర్యంలో ఒక కాలుష్య రహిత చిత్తూరే కాదు కాలుష్య రహిత రాష్ట్రమే కాదు కాలుష్య రహిత భారతదేశాన్ని పునాది అడుగులు వేస్తూ ఈరోజు ఒక ర్యాలీ తీయడం జరిగింది
యావత్ చిత్తూరు పట్టణ ప్రజల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ADMS బైక్స్ వాహనాలని వాడండి, కాలుష్యాన్ని నివారించండి అని చెప్పడం జరిగింది. అయితే ఒక ADMS బైక్స్ కంపెనీ తరఫున మాది మొత్తం 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా. 1200 పైగా షోరూమ్లు ఉన్నాయి. 3 సంవత్సరాల గ్యారంటీ వారంటీతో పాటు ఫైర్ ప్రూఫ్తో పాటు చాలా స్పెసిఫికేషన్స్, చాలా కొత్త ఫీచర్స్తో పాటు మన దగ్గర 18 రకాల ద్విచక్ర ఎలక్ట్రికల్ వాహనాలు ఉన్నాయి. కావున చిత్తూరు పట్టణ ప్రజలందరికీ, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే ADMS బైక్స్ కంపెనీ ఉందో ఇక్కడ స్థానిక GS మోటార్స్ చిత్తూరులో అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల మోడళ్ళు, అన్ని రకాల రంగుల్లో ఉన్నాయి, ఆహ్లాదకరమైన రంగుల్లో. అదే కాకుండా ఆర్థికంగా ఎదగడానికి చాలా అవకాశాలు మన కంపెనీకి సృష్టిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆర్థికంగా చిత్తూరు పట్టణ ప్రజలు ఉండాలని ఆకాంక్షిస్తూ మీ JMD గౌస్ ADMS బైక్స్. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు పోలీస్, రెవెన్యూ, ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ తదితర అధికారులతో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు. నాయుడుపేట దగ్గర రోడ్డు ప్రమాదంలో 2 చనిపోయారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఆయా శాఖల వారీగా బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రమాదం జరిగిన తరువాత సమాచారాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఐరాడ్ వెబ్సైట్ నందు ఆన్లైన్లో పొందుపరచాలని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు దగ్గరగా ఉన్న వ్యక్తులు ప్రమాదం జరిగిన గంటలోపు సమాచారం అందించినా, ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టిన వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడిన వ్యక్తికి ప్రశంసా పత్రంతో పాటు 5,000 రూపాయలు నగదు బహుమానంగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని ప్రమాదకర మలుపుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని తెలిపారు. ఈ సమీక్షలో జిల్లా రవాణా అధికారి ఆదినారాయణ, PD నేషనల్ హైవే తిరుపతి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిప్రభు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో బాల కార్మికులు అనేది లేకుండా నిర్మూలించడానికి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి బి పుల్లయ్య పేర్కొన్నారు. బుధవారం ఉదయం DRO ఛాంబర్ నందు జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఓంకార్ రావుతో కలిసి జిల్లాలో బాల కార్మికుల నిర్మూలనపై ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమానికి సంబంధించి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం DRO అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా DRO మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో బాల కార్మికులు అనేది లేకుండా చేయడానికి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుల సమన్వయంతో జిల్లాను బాల కార్మికుల రహితంగా చేయాలని అన్నారు. 2020 సంవత్సరం నుండి 2024 జూలై 31 వరకు జిల్లాలో 63 మంది బాల కార్మికులను గుర్తించి వీరిని బడిలో చేర్పించడం జరిగిందని, 1,24,549 రూపాయలు వసూలు చేసి 47 మంది పిల్లలకు ఇప్పించడం జరిగిందన్నారు. బాల కార్మికులను విముక్తి కల్పించిన వారందరూ బడికి వెళ్తున్నారా లేదని మళ్లీ ఒకసారి సంబంధిత అధికారులు పరిశీలించాలన్నారు. 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడిలో ఉండాలని, పనిలో కాదన్నారు. జిల్లాలో ఆగస్టు 1 నుండి 31 వరకు బాల కార్మికుల నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా బాలలు పనిచేస్తుంటే వారిని ఆ పని నుండి విముక్తులు చేసి వారిని పాఠశాలలో చేర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలలను పనిలోకి పంపించడం నేరమవుతుందని, బాలలను బడికి పంపించాలని వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వాలు పిల్లల చదువుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్న విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలన్నారు. ఎక్కడైనా పనిలో ఉంటే ఆ బాలులను బడిలో చేర్పించాలన్నారు. ఎవరైనా 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే అలాంటి యాజమాన్యంపై క్రిమినల్ కేసుతో పాటు జరిమానా విధించడం, కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తుంటే వారికి సంబంధించి 1098కి కాల్ చేసి తెలియజేయాలన్నారు. ఆగస్టు 1 నుండి ఆగస్టు 31వ తేదీ వరకు జిల్లాలోను మరియు మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, ICDS, పోలీస్, మెడికల్ శాఖాధికారులు సమన్వయం చేసుకొని మండల స్థాయిలో కూడా బాల కార్మిక నిర్మూలనపై
క్షేత్రస్థాయిలో పర్యటించి బాల కార్మికులను బడిమాని వేసిన పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలన్నారు. ఈ సమావేశం జిల్లా విద్యాశాఖాధికారి దేవరాజులు, సహాయ కార్మిక అధికారి మధుబాబు, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ నాగమణి, పిల్లల సంరక్షణ అధికారి శివ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఒకసారి అందరూ కూడా మండల స్థాయిలో ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ స్పెషల్ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేసి అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన జిల్లాలో బాల కార్మిక రహిత జిల్లాగా మనందరం కూడా తీర్చిదిద్దాలని చెప్పి మరొకసారి అందరినీ కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలతో ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కాన్ఫరెన్స్ హాల్ నందు నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న గ్రేవ్ అండ్ నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, డెకాయిటీ, రాబరీ, ప్రాపర్టీ, వాహనాల దొంగతనం, 174 సిఆర్పిసి కేసులు, మిస్సింగ్, చీటింగ్, 102 సిఆర్పిసి ఐటీ యాక్ట్ కేసులు, సైబర్ నేరాలు మరియు ఇతర కేసులను సమీక్షించారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నమోదైన కేసుల నేరస్తుల అరెస్ట్, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీసి కేసుల ఫైల్స్, రికార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల ఛేదింపునకు మరియు పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు మరియు మెలకువలను అధికారులకు దిశానిర్దేశాలు చేశారు. కేసు నమోదైన తర్వాత కోర్టులో నిందితులకు జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్నప్పుడే బాధితులకు సరైన న్యాయం చేసినట్లు అవుతుందని పోలీస్ అధికారులకు సూచించారు. ఏదైనా దొంగతనం జరిగిన వెంటనే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నేరస్తుడు వదిలిన సాక్ష్యాధారాలు, సీసీ కెమెరాల ఫుటేజీలను క్రోడీకరించి ముద్దాయిలను పట్టుకొని వారి వద్ద నుండి పూర్తి మొత్తంలో దొంగలించబడిన సొమ్ము రికవరీ చేయాలని అన్నారు. క్రైమ్ మీటింగ్ అనంతరం నేర ఛేదనలో మరియు ప్రాపర్టీ రికవరీలో తమదైన ప్రతిభ కనపరిచిన జిల్లా అధికారులకు మరియు సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు ఇచ్చి అభినందించారు. ఈ క్రైమ్ మీటింగ్ నందు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్ అరీపుల్లా, అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి ఏవి సుబ్బారావు, అడిషనల్ ఎస్పీ ఏఆర్ జి నాగేశ్వరరావు, 3వ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, జిల్లా నందుగల అందరూ డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు మరియు ఎస్ఐలు అందరూ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కలెక్టర్ల సమీక్ష ఆగస్టు మొదటి వారంలో ఉన్న నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్, పరిశ్రమలు, పర్యాటక తదితర ముఖ్య శాఖల అధికారులు ప్రజెంటేషన్ సిద్ధం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు ఆగస్టు నెల మొదటి వారం ముఖ్యమంత్రి కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పలు అంశాలపై మున్సిపల్ కార్పొరేషన్, పర్యాటక శాఖ, పరిశ్రమల శాఖ, రెవెన్యూ తదితర శాఖలపై సమీక్షిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, జేడీ పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్, జడ్ఎం ఏపీఐఐసి చంద్రశేఖర్, ఎస్డీసీ నరసింహలు, పర్యాటక శాఖ సంచాలకులు రమణప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారుల పెండింగ్ పనులన్నింటినీ ఒక నిర్దిష్ట ప్రణాళికతో టైం లైన్ ప్రకారం పురోగతి ఉండేలా సమన్వయంతో పనితీరు ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో అధికారులు అలసత్వం ప్రదర్శించరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత ఎన్హెచ్ఐ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్ జేసీ శుభం బన్సల్తో కలిసి తిరుపతి జిల్లాలోని జాతీయ రహదారుల పెండింగ్ పనుల పురోగతిపై రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, పీడీ, ఎన్హెచ్ఏఐ అధికారులు, తిరుపతి, నెల్లూరు, చెన్నై వారితో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారుల పెండింగ్ పనులన్నింటినీ ఒక నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసుకుని ఒక్కొక్క పనిని టైం లైన్ నిర్దేశించుకుని ఆ ప్రకారం పురోగతి ఉండేలా సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, పీడీ, ఎన్హెచ్ఏఐ అధికారులు, తిరుపతి, నెల్లూరు, చెన్నై వారు సమన్వయంతో పనిచేసి పురోగతి సాధించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు అలసత్వం ప్రదర్శించరాదని, జాతీయ రహదారుల పురోగతిపై రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఆర్డీఓలు నిశాంత్ రెడ్డి, కిరణ్ కుమార్, రవిశంకర్ రెడ్డి, ఎన్హెచ్ఏఐ పీడీలు తిరుపతి వెంకటేష్, నెల్లూరు పీడీ కొండయ్య చందు, చెన్నై పీడీ రవీంద్రరావు, కలెక్టరేట్ ఇన్ఛార్జ్, సెక్షన్ సూపరింటెండెంట్ భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
తిరుమల బాలాజీ నగర్లో సచివాలయం నిర్మాణానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భూమి పూజ నిర్వహించారు. 50 లక్షల రూపాయలతో ఈ సచివాలయం నిర్మాణం కానుంది. భూమి పూజ అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తిరుమలలో సచివాలయం ఏర్పాటు కానుండడం శుభపరిణామమని ఆయన అన్నారు. సచివాలయం అందుబాటులోకి వస్తే తిరుమల వాసులకు ప్రభుత్వ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. తిరుమల నుంచే సీఎం చంద్రబాబు నాయుడు ప్రక్షాళన ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదని ఆయన పునరుద్ఘాటించారు. కాగా జనసేన సభ్యత్వ నమోదుకు మంచి స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. 10,000 క్రియాశీలక సభ్యత్వం టార్గెట్ పెట్టుకోగా ఇప్పటికే 14,000 మంది సభ్యత్వం రెన్యువల్ చేసుకున్నారని ఆయన తెలిపారు. జనసేన అధ్యక్షులు క్రియాశీల సభ్యత్వ నమోదును ఆగస్టు 5వ తేదీ వరకు పొడిగించారని ఆయన చెప్పారు. కావున పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన సానుభూతి పరులు క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకుని పవన్ కళ్యాణ్ను బలపరచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన తిరుమల అధ్యక్షులు పగడాల మురళి, తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, జీవా, సుధా, రమణ, కుమార్, బాలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల దేవస్థానంలో తిరుమలలో నివసించు ప్రజలందరికీ కూడా అందుబాటులోకి సచివాలయం భవన నిర్మాణ ప్రారంభోత్సవానికి ఈరోజు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు తిరుమల తిరుపతి నిధులతో సుమారు 50 లక్షల విలువతో ఈరోజు ఇక్కడ ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఒక సచివాలయం ఈ తిరుమలలో నివసించే ప్రజలకు అన్ని సౌకర్యాలకు అందుబాటులో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి తద్వారా వాళ్లకు సేవలు అందించడానికి ప్రభుత్వం పూనుకొనింది. అది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏర్పడడం చాలా మొట్టమొదటిగా అదృష్టంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్న సందర్భంగా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. తిరుమల ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఈ సచివాలయంలో వృద్ధాప్య పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు కానీ, ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా ఆ సమస్యలు ఇక్కడ అన్ని ఇక్కడికిక్కడే పరిష్కరించే దిశగా ఇక్కడ ఈ సచివాలయాన్ని నిర్మించడం, దీంట్లో అన్ని ఫెసిలిటీస్ కల్పించడం, ఉద్యోగస్తులను నియమించడం చాలా శుభ పరిణామం అనేసి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ దీన్ని తిరుమలలో నివసించే ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇక్కడికిక్కడే మీ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా తిరుమల వాసులు కూడా కోరుకుంటూ ఈ సందర్భంగా దీనికి ఈరోజు భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి దీన్ని ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా భావిస్తూ నమో వెంకటే. రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని తిరుపతి నగరంలో పర్యావరణ హితమైన ప్లాస్టిక్ రహిత వినాయక స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించుకొని ఆదర్శంగా వైభవంగా నిర్వహించుకుందామని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. అందరి యొక్క సహకారంతో ఈసారి వైభవంగా పండుగను సామూహిక నిమజ్జన ఉత్సవాలను నిర్వహించుకోవాలని, నిమజ్జనానికి గతంలో ఆటంకాలు కలిగించిన అధికారులను పక్కనబెట్టి ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకునేందుకు స్థానిక శాసనసభ్యులు, నగరపాలక సంస్థ, టీటీడీ, పోలీస్ అధికారుల సహకారం కోరాలని ఈరోజు తిరుపతి బాలాజీ కాలనీలో జరిగిన తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ సభ్యుల సమావేశంలో ఉత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, గౌరవ సభ్యులు మాంగంటి గోపాల్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, ఊకా విజయ్ కుమార్, గుండాల గోపీనాథ్ రెడ్డి, కరాటే శ్రీనివాస్, ఎస్పీఎం వెంకటేష్, చెన్నం నవీన్, బై అండ్ సేవ్ మధు, వేణుగోపాల్ నాయుడు, ఆనంద్, హేమకిరణ్, చందు రాయల్, పార్దు, ములకొప్పం శేఖర్, రెడ్డిబాబు, గోపీప్రసాద్, మణికంఠ వాసు, సదాశివం, కృష్ణయ్య, శరత్, భాస్కర్ నాయుడు, నటరాజ్, చెంగారెడ్డి, దయానిధి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వామివారి యొక్క ఆశీస్సులతో పవిత్ర తిరుపతి నగరంలో వినాయక చవితి పండుగను సామూహిక నిమజ్జన మహోత్సవాలను గడిచిన 23 సంవత్సరాలుగా నిర్విరామంగా, నిర్విఘ్నంగా, అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఈ ఏడాది సెప్టెంబర్ 7 వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నగరంలో సుమారు 700 మండపాలు నిర్మాణం చేసి 3-5 రోజుల పాటు పూజాదికలు అందించి వినాయక సాగర్లో నిమజ్జనానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రానున్నటువంటి వినాయక చవితికి చేయవలసినటువంటి అవసరాలు, ఏర్పాట్లు, గతంలో మాకున్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ కమిటీ సభ్యులందరూ 50 మంది దాకా ఇవాళ కూర్చొని అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. వీలైనంత తొందరగా అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలిసి వినాయక సాగర్లో చేయవలసినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా ముందస్తు జాగ్రత్తలు ఇవన్నీ కూడా పనిచేయడానికి మేమందరం కూడా కలిసి సమిష్టిగా ఈసారి ముందుకెళ్దామని
అత్యంత వైభవంగా ఒక తీర్మానం అంటే ఈసారి ఒక ప్రత్యేకత తిరుపతి నగరంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టితో చేసిన విగ్రహాలు ప్రతిష్ఠించే విధంగా ఒక చైతన్యపూరితమైనటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తితో అందరినీ ఆ దిశగా మట్టి వినాయకుని ప్రతిష్ఠిస్తామనేటువంటి ఒక ప్రతిజ్ఞ అందరి చేత చేయించి పర్యావరణ అనుకూలమైన పండుగ తిరుపతిలో చేయడానికి మేము సమిష్టిగా పనిచేయడానికి ఆలోచించుకోవడం జరిగింది. నిమజ్జనాన్ని వినాయక చవితి నిమజ్జనాన్ని అతి వైభవంగా జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కారణం ఏంటంటే ఆ యొక్క వినాయక సాగర్ని అభివృద్ధి పరచడం జరిగింది. గతంలో అంతకుముందు ఆ యొక్క కార్యక్రమం కొంత వెలితిగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా పనులు పూర్తయినాయి కాబట్టి దానికి తగ్గట్టుగా రంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరపాలని చెప్పేసి మేము ఊహిస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఎన్బిఎఫ్సి ధృవీకరణ పొందిన ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి బ్రాంచ్ కార్యాలయాన్ని బుధవారం ఫిన్వెస్కో హోల్డింగ్ ఎండి జక్కంపూడి రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రవీంద్ర మాట్లాడుతూ తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా ఈ ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పనిచేస్తుందని, ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే 10 బ్రాంచ్లను ఏర్పాటు చేశామన్నారు. మా సంస్థ ముఖ్య ఉద్దేశం ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించి భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ముఖ్యంగా నైపుణ్యత కలిగిన మహిళలను గుర్తించి వారికి బ్యాంకు రుణాలు పొందేలా చేయడం, మంచి ప్రాజెక్టు తయారు చేసిన యువ పారిశ్రామికవేత్తలకు త్వరగా బ్యాంకు రుణాలను పెంచి వారి ఎదుగుదలకు ఉపకరిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 కోట్ల రూపాయలను రుణాల రూపంలో వచ్చేలా ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కృషి చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. స్వల్ప కాలంలోనే రుణ సదుపాయాలను ఏర్పాటు చేస్తూ 0 ఎన్పిఏ గుర్తింపును పొందామన్నారు. సంస్థ సేవల విస్తరణలో భాగంగా తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రజలకు ఆర్థిక సేవలను అందించడానికి నూతన శాఖలను ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీకర మ్యాక్స్ డైరెక్టర్ కూరపాటి సాంబశివరావు, సాంబశివరాజు, ఫిన్వెస్కో లోన్స్ హెడ్ కాపూరి రామారావు, ఫిన్వెస్కో వైస్ ప్రెసిడెంట్ స్కైలామ్, ఫిన్వెస్కో హోల్డింగ్ బిజినెస్ హెడ్ క్రాంతిస్, ఏరియా మేనేజర్ వి రమేష్, కె నాగరాజు, కార్తీక్, బ్రాంచ్ మేనేజర్ వి గిరిధర్, ఫిన్వెస్కో సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు జక్కంపూడి రవీంద్ర కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ ఫిన్వెస్కో హోల్డింగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మేము ఇది మా 10వ బ్రాంచి తిరుపతి శ్రీవారి పాదాల చెంత ఓపెన్ చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఒక సంవత్సరం కాలంలోనే 10 బ్రాంచీలు పెట్టి మేము దినదిన అభివృద్ధి చెందుతున్నాం. చాలా ఫాస్ట్గా ఎన్బిఎఫ్సి ఇంప్రూవ్ అవుతూ ఉంది మాకు. మేము ఈ బ్రాంచీలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిలో పావర్టీ, తక్కువ వాళ్ళకి బ్యాంకులో లోన్ లేని వాళ్ళకి, పేద ప్రజలకు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి, వాళ్ళ కుటుంబ అవసరాల కోసము, వాళ్ళ పిల్లల చదువుల కోసము, బ్యాంకుల్లో వడ్డీలు రాని వాళ్ళకి, సిబిల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేని వాళ్ళకి కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆదుకుంటూ వాళ్ళు అభివృద్ధి చెందేటట్టుగా చూడాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. సో ఈ తిరుపతి పట్టణంలో ఉన్న ప్రజలందరూ మేము ఇచ్చే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని చక్కగా లోన్స్ తీసుకొని మీరు కట్టుకుంటూ మీ తర్వాత అవసరాలకు కూడా మా దగ్గరకు వచ్చి మీరు అభివృద్ధి చెందుతారని చెప్పి కోరుకుంటూ నమస్కారం. టిట్కో గృహాలకు 15 రోజులుగా నీళ్లు రాలేదని ఖాళీ బిందెలతో పొంగనూరు పట్టణం గూడూరుపల్లి వద్ద మహిళలు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. టిట్కో గృహాలకు 15 రోజులుగా నీళ్లు రాలేదని ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. అధికారులు స్పందించి తక్షణమే త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో అధికారులు ఉన్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నుంచి నీళ్ళు రావడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు, మేము ఎవరు చెప్పాలా, మా గురించి ఎవరు కేర్ తీసుకోలేదు. తాగే నీళ్ళు చూస్తే వాళ్ళు మాకు తెలియదమ్మా అంటున్నారు, మీరే చూడండి సార్. నీళ్ళు రావడం లేదు, 7వ వార్డులో ఉన్నాము. 7వ అపార్ట్మెంట్ చాలా ఇబ్బంది, పైకి ఎత్తుకోపోలేము, 7 ఫిల్టర్ నీళ్ళు లేవు. నైట్ అయితే మళ్ళీ పారడాలంటే మళ్ళీ లేవు, ఏం లేవు. 3-4 రోజులైనా నీళ్ళు కష్టం అయిపోతుంది సార్. పైకి ముయ్యల పైగా చాలా కష్టం సార్. పైకి కిందకి దిగాలంటేనే కష్టం అయిపోతాం. చాలా నీళ్ళతో కొంచెం చాలా సమస్య అయిపోతుంది. పోయిన కూడా అంతే, పోయిన వర్షం వస్తే మొత్తం కారుతుంది. ఏదైనా కరెంట్ అయితే అసలు స్విచ్ వేసేదానికి పోతే ఎట్లా షాక్ వస్తూ ఉంటాయి. అట్లా చాలా ప్రాబ్లం ఉంది సార్. చెప్పండి, లేబుల్ కూడా లేదు సార్, చెట్లు కూడా లైట్ లేవు.
ఎవరికి చెప్పినా చేసేలేదు, పట్టించుకునే వాళ్ళు ఎవరు. నీళ్ళు సమస్య, తాగేకి తెచ్చుకోవాలంటే 2 కిలోమీటర్లు పోవాలి, పోతే ఆటోలో పోవాలి, లేదంటే నడుచుకుంటూ పోయి పిల్లల్ని తెచ్చుకోవాలి. మాకు తాగే నీళ్ళు సౌకర్యం చేయించండి. చిత్తూరు జిల్లా పొంగనూరు మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అధ్యక్షతన నిర్వహించారు. పట్టణంలో కౌన్సిల్ సమావేశం సందర్భంగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో దాదాపు 13 మంది కౌన్సిలర్లు వైకాపాకు రాజీనామా చేశారు. మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో కలిసి 12 మంది కౌన్సిలర్లు హాజరు కావడంతో అజెండాలోని అంశాలు ఏకగ్రీవంగా ఆమోదింపజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధికి కృషి చేస్తాం. మన పొంగనూరు పట్టణ ప్రజలకంతా తెలుసు, గతంలో కొన్నేళ్ళ పాటు మనకి అభివృద్ధి జరగలేదు. లాస్ట్ 5 yearsలో పొంగనూరు పట్టణం కూడా కానీ వినే ఎడగంటి రీతిలో అభివృద్ధి చెందింది. అదేవిధంగా అభివృద్ధి చేస్తామనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కుప్పం మున్సిపాలిటీలోని 5 మంది కౌన్సిలర్లు, గుడిపల్లి, శాంతిపురం మండలాలకు చెందిన పలువురు ఎంపీటీసీలు బుధవారం అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కుప్పం మున్సిపాలిటీలోని 5 మంది కౌన్సిలర్లు, గుడిపల్లి, శాంతిపురం మండలాలకు చెందిన పలువురు ఎంపీటీసీలు బుధవారం అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి చంద్రబాబు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, డాక్టర్ సురేష్, రాజ్ కుమార్ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. అర్జీలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి తిరుమల స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. పర్యావరణ కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలి. పిలుపునిచ్చిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. తల్లి పాలివ్వడం వల్ల తల్లులకు మరియు శిశువులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తల్లి పాల వల్ల శిశువులకు సరైన పోషకాహారం, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఆగస్టు 1 నుండి ఆగస్టు 31వ తేదీ వరకు బాల కార్మికుల నిర్మూలనపై చిత్తూరు జిల్లాలో ప్రత్యేక డ్రైవ్. 14 సంవత్సరాల లోపు పిల్లలు బడిలో ఉండాలి. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసుతో పాటు జరిమానా విధించడం, కఠినమైన చర్యలు తీసుకుంటాం వెల్లడించిన చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి బి పుల్లయ్య. సీసీ కెమెరాలు ప్రతి గ్రామంలో, ముఖ్యమైన కూడలలో, అపార్ట్మెంట్స్ వంటి ప్రదేశాలలో తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయించాలి. సైబర్ క్రైమ్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలను అవగాహన పరచాలి. అధికారులకు దిశానిర్దేశాలు చేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.